హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇప్పుడు టైము అర్ధరాత్రి 1:12. నా ప్రేమ నాకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రేమించాను కదా, దానివల్లే అనుకుంటా. నిజంగా మొదటిసారి ఆ అమ్మాయి పెళ్లి చూపులకు వెళ్ళాను, కానీ వాళ్ళమ్మకు నేను నచ్చలేదు. రెండోసారి వెళ్ళాను. వాళ్ళన్న వాడు ఒక పనికి మాలోడు, చాలా చిరాకు తెప్పించాడు. మనకి ఈ పెళ్ళే వద్దు, ఈ ప్రేమే వద్దు అని ఫిక్స్ అయిపోయా. మా అమ్మ బలవంతంగా ఆ ఊరికే ఉంటుందా, ఊరికే ఉండదు, నిజంగానే అస్సలు ఊరికే ఉండదు. బలవంతంగా పెళ్లి చూపులు తీసుకుని పోయింది. వాళ్ళేమో ఆటోలో వచ్చారు, నేనేమో బైక్లో పోయినా. వాళ్ళ ఇంటికి పోవడం, మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోవడం నాకు ఇష్టం లేదు. కర్మకాలం నేను ప్రేమించే అమ్మాయి మా అమ్మకు అన్న కూతురు. వాళ్ళ ఇంటికి పోవడం ఇష్టం లేదు అని బలవంతంగా నాకు వద్దని చెప్పిన, కానీ బలవంతంగా పిలుచుకుని పోయింది. సరే వెళ్ళాము. వీళ్ళ సావు వీళ్ళు సస్తే సావనని చెప్పి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర వాళ్ళది ఒక మంచి పూల తోట చెట్లు చాలా బాగుంది ఏరియా. అక్కడ పోయి నేను వీడియో తీసుకుంటా అన్న. నా కర్మకాలి పక్కన మా అమ్మకు అన్న కూతురు అక్కడే ఉంది. కర్మకాలి ఆవిడ నేను వీడియో తీస్తాను, యూట్యూబ్ వీడియోస్ తీస్తా అంటే వీడియోలో పడింది. అప్పుడే వాళ్ళ అమ్మ చూసింది. నా కూతురు వీడియో నువ్వెందుకు తీస్తా అన్నావు అని చెప్పి పెద్ద గొడవ. అప్పటికప్పుడు వీడియో డిలీట్ చేసేసింది. డిలీట్ చేసేది కాకుండా ఆ ఫోటోలో నేను ఎక్కడైనా పెట్టుకున్నానా అని చెప్పి ప్యాంటు చొక్కాయి రెండు తీపిచ్చేసి డ్రాయర్తో నిలబెట్టింది. ఫోన్ ఇచ్చేసాను నేను. ఆమె ఊర్లోకి వెళ్ళి చాలామంది దగ్గర మాట్లాడి మళ్ళీ వచ్చింది. ఇవన్నీ జరిగే కొద్దిగా మధ్యాహ్నం పట్టింది. మధ్యాహ్నం వరకు నేను ఉత్త డ్రాయర్తో నిలబడుకున్నాను. నేను మనసుకు విపరీతమైన బాధ, ఎందుకు ఇలాంటి అవమానాలు అనేటువంటి బాధ. సరే మా ఫోన్ వచ్చిన తర్వాత వీడియో డిలీట్ అయిపోయింది కదా. మళ్ళా కండిషన్ ఒకటి, నువ్వు యూట్యూబ్లో ఈ వీడియో ఈరోజు తీసే వీడియో ఎప్పుడు వస్తుందో చెప్పు. ఆ రోజుకి చూసి మా పాప కనిపించకపోతే ఓకే, మా పాప కనిపిస్తే నీ పైన నీ యూట్యూబ్ ఛానల్ పైన పోలీస్ కేసు పెడతామని చెప్పి గట్టి వార్నింగ్. డిలీట్ అయిపోయిన వీడియో ఎలా వస్తుంది? కానీ నాకు మాత్రమే తెలుసు డిలీట్ అయిపోయిన దాన్ని కూడా ఎలా రికవరీ చేయాలో. సరే అలా రికవరీ చేశాను. పక్కన ఒక చిన్నపాటి కొండ, ఆ కొండ పైన గుడికి వెళ్ళిపోయా. అక్కడ పురాతన విగ్రహాలు ఉన్నాయి. నాకు ఈ పాతవి పురాతనమైనవి అంటే చాలా ఇష్టం. సరే నా కర్మ నేను సర్దామని చెప్పి నేను బొమ్మను అక్కడికి వెళ్ళి వీడియో తీసుకుంటాను. నా కర్మ కొద్ది అప్పుడే కరెంట్ పోయింది. సరే పిల్లకాయలందరూ ఆడ ఎగరతా అంటే రే కొంచెం పక్క జరగనరా, నేను వీడియో తీసుకుంటాను యూట్యూబ్ కోసం అని చెప్పి వీడియో తీసుకుంటా ఉండా. అక్కడ ఇంకొక అమ్మాయి, అన్నా ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం అన్నా, నేను ఒప్పిస్తాను, నేను మాట్లాడతా అన్నా అని చెప్పనింది. ఇంకా ఆల్రెడీ వద్దు అంటే కూడా 2 సార్లు పెళ్లి చూపులకు వెళ్ళి సిగ్గు లేకుండా మళ్ళీ 3వసారి పెళ్లి చూపులకు వెళ్ళాను కదా. ఈ సిగ్గులేని తరానికి సరే ఒకసారి మాట్లాడమని చెప్పాను. ఆ అమ్మాయి వచ్చింది. నేను ఇంటికి పోను, నేను నీతో పాటే వచ్చేస్తాను అని చెప్పి ఒకటే గొడవ. సరే వెళ్దాము. ఇప్పుడు నాకు ఒక 3 చెల్లెళ్ళు ఉన్నారు. రేపు వాళ్ళు లేచిపోతే నేను ఎంత బాధపడతాను అని బాధ అనిపించింది. కానీ ఆ పాప వద్దు, నేను వచ్చేస్తాను అనింది. సరే రా అని చెప్పి తీసుకొని వచ్చేసా. కొండ మొత్తం కిందికి దిగి వచ్చేటప్పుడు ఒక ఆయన కనిపించాడు. పాప మీ అమ్మ ఈ పక్క వస్తుందమ్మా, మీరు ఈ పక్క వెళ్ళిపోండి అన్నాడు. సరే బైక్లో కూర్చొని ఇద్దరు వెళ్తాను. కొద్ది దూరం వెళ్ళే కొద్దికి, అంటే ఈ సంఘటన ఎక్కడ జరుగుతుందంటే అక్కనగారపల్లి, చిత్తూరు, గంగాధర నెల్లూరు మా ఊరు అన్నాను కదా. గంగాధర నెల్లూరుకి వెళ్ళేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో అక్కనగారపల్లి.
అక్కనగారిపల్లి నుంచి నేను ముందుకు వచ్చాక గవర్నమెంట్ హాస్పిటల్. నా కర్మ కొద్దీ అక్కడ పోలీసు వాళ్ళు బండ్లు చెక్ చేస్తున్నారు. సారీ సార్ అని చెప్పి నేను బండి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయాను. కొద్ది దూరం ముందుకెళ్ళే కొద్దికి ఫుల్ ట్రాఫిక్. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టుకుంటారు నా కొడుకునని చెప్పి పచ్చిగా వెంబడిస్తున్నారు. ఫుల్ ట్రాఫిక్. అదే గంగాధర కన్నా ముందు ఒక ఏరు వస్తుంది. ఆ ఏరు పైన ఇప్పుడు బ్రిడ్జి కట్టి ఉన్నారు. ఆ బ్రిడ్జి పైన ట్రాఫిక్. మీకు నేను ఇంతకుముందు నా చిన్ననాటి జ్ఞాపకాలు అనేటువంటి ఒక వీడియో ఉంది. ఈరోజు చిత్తూరుకు వెళ్ళాను నేను. ఆ రోజు ఆ బ్రిడ్జిని కూడా చూపించాను నేను మీకు. ఒకసారి కావాలంటే చూడండి, ఆ వీడియోలో ఉంది ఆ బ్రిడ్జి. ఆ బ్రిడ్జి పైన ఫుల్ ట్రాఫిక్. ఈ పక్క వెనకాల ఈ అమ్మాయి. సరే ఇది ఇలా కాదు అని చెప్పి కొద్దిసేపు వెయిట్ చేసి సందులో గొంతులో దూరి ఎట్లా ఒకటి వెళ్ళిపోయినాం. నేరుగా ఇంటికి వచ్చేసాం. అబ్బా సాల్రా బాబు అని అనుకున్నా. దారి మధ్యలో అమ్మాయికి చెప్పాను, ఎందుకే అంటే పిచ్చి, ఇప్పుడు మీ అమ్మను వదిలేసావు, నీకు నాన్న లేడు, మీ అన్నను వదిలేసి ఇంత దూరం వచ్చేస్తున్నావు ఎందుకు అంటే, మామా నువ్వంటే నాకు చాలా ఇష్టం మామా, ఎప్పటి నుంచి అని అడిగా. 3వ క్లాస్ నుంచి అని చెప్పింది. అలా నా లవ్ స్టోరీ ప్రశాంతంగా సుఖాంతంగా ముగిసిపోయింది. వెంటనే నిద్రలోంచి మెలకు వచ్చింది. సరే దీన్ని వీడియోగా ఏం చేస్తాంలే అని అనిపించింది. లేదు లేదు లేదు, నేను ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యానో, నా ఫ్రెండ్స్ అనేటువంటి మీరు కూడా సబ్స్క్రైబర్స్ అని దానికి నా ఫ్రెండ్స్ అయినటువంటి మీరు కూడా ఆ థ్రిల్ ఫీల్ అవ్వాలని చెప్పి కళను యాజ్ ఇట్ ఈస్, అంటే నాకు కళ ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయింది అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ అలాగే చెప్పేశాను. అది సంగతి. మీరు గమనించారా, ఈ వీడియో స్టార్టింగ్లో నమస్కారాలు గుడ్ మార్నింగ్లు ఏమీ చెప్పలేదు. డైరెక్ట్ పాయింట్. అంటే నేను అవేమి చెప్పిన అనుకో ఎమోషన్ మిస్ అయిపోతుంది. అందుకని చెప్పి అవేం చెప్పలేదు. నిజంగా నేనైతే ఆ పాపతో ఇంటికాడికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మెలకు వచ్చేసింది. జస్ట్ ఒక మంచి థ్రిల్ ఫీల్ అయ్యా, మంచి లవ్ని ఫీల్ అయ్యా. మా మామ కూతురు ఆమె కోసమే అంత తిరగడం, అట్లాంటి అమ్మాయి నా కోసం వచ్చేయడం, ఇలాంటివన్నీ భయంకరమైన థ్రిల్లు, మామూలు థ్రిల్లు కాదు. నిజంగా కళ్ళలో కూడా నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తాను. అది జరిగిన విషయాలు. వెంటనే నిద్రలోంచి మెలకు వచ్చేసింది కాబట్టి మీకు చెప్పాలనిపించింది. అందుకే వెంటనే ఈ వీడియో రికార్డ్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు ఈరోజు సాయంత్రం 6 గంటలకు చూస్తారు. ఈరోజే చూస్తారు. అది సంగతి. ఏంటి బాగుందా నా లవ్ స్టోరీ? సరే ఎనీవే బాయ్ అందరికీ. గుడ్ నైట్. వీలైతే కొద్దిసేపు పడుకుందాం ట్రై చేస్తాను. ఏం చేద్దాం, కొద్దిసేపు పడుకుంటాం అంతే, చేయగలిగింది ఏం లేదు కదా. అది ఓకే బాయ్.